ఆకర్షణీయమైనవాడు, నా పురుషుడు, నా దేవుడు, నా యొక్క రక్షకుడు, ఎక్కడున్న సుందరుడు. అలాంటి పేరు ప్రఖ్యాతులు కలిగిన అన్ని నామముల కన్నా గొప్ప నామం కలిగిన ఆయన నా కొరకు తన పేరుని వదిలేసుకొని వచ్చేసాడు. తన గౌరవాన్ని వదిలేశాడు. తన సెలబ్రిటీ లైఫ్ని తెచ్చి కలవరి గిరి మీద మేకులేసి కొట్టి బంధించేశాడు. నిన్ను నన్ను సెలబ్రిటీని చేయడానికి ఆయన సెలబ్రిటీ లైఫ్ని వదిలేసుకున్నాడు. ఏమి నేర్పిస్తున్న ప్రభు అంటే తన శిష్యులు 12 మందిని పిలిచి అలా కూర్చోబెట్టి చేపలు పట్టుకుని గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్న వాళ్ళ కాళ్ళు ఎలా ఉంటాయి మనకు తెలుసు, అంత శుభ్రంగా ఉండవు. ఆ దైవం సస్సరీడుగా ఇళ్ళలోనికి వచ్చి తన గౌరవాన్ని, తన పాపులారిటీని, తన నామాన్ని, తన ఔన్నత్యాన్ని, తన సింహాసనాన్ని తగ్గించుకుని ఆ మురుకు కాళ్ళు పట్టుకుని వాళ్ళ కాళ్ళు కడిగి టవల్తో తుడిసి నా వల్లే మీరు కూడా ఉండండి అన్నాడంట. మనం ఎక్కడికి పడినాడుతున్నాం? తగ్గుతున్నామా? మన సూలు మోసేవాడు ఒకడు, మన బైబిల్ మోసేవాడు ఒకడు, మన బాటిల్ మోసేవాడు ఒకడు. నేను వస్తుంటే నాకు దారి చూపించే 50 మంది బాడీగార్డులు ఒకడు. లైవ్లో చూస్తున్నా చెప్తాను, ఇలాంటి వాళ్ళని మీరు పిలకండి దయచేసి మళ్ళీ చెప్తాను, ఇలాంటి వారిని మీరు పిలవకండి. ఈ బాడీగార్డ్ని పెట్టుకుని హడావడి చేసి చెప్పులు సూలు మోయిస్తున్న వాళ్ళు దయచేసి పిలకండి. ఎందుకంటే ఇది క్రిస్టియానిటీకి వ్యతిరేకమైన చర్యలు ఇవి. మళ్ళీ చెప్తాను, క్రిస్టియానిటీకి తగదు. డయాస్ వరకు కారు వేసుకెళ్ళి, కారు ఇలా డోర్ తీసి, వెంటనే ఈ మధ్య ఒక వీడియో చూసాను, ఇలా డోర్ తీసి డయాస్ వరకు కారు వేసుకెళ్ళి డోర్ ఇలా తీసి ఆ డోర్లో నుంచి మెట్టు మీదకి ఎత్తాడు కాలు. అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది బీజిఎం. చెప్పండి, ఆ పాట ఏది వేస్తున్నారు కదా ఈ మధ్య, ఇది పాట నా నీతి సూర్యుడు అని ఆ పాట వేస్తారు. వాళ్ళ కదండో మళ్ళీ దానికి లింక్ ఎట్టకండి. ఆ బీజిఎం వేస్తారు. ఆ బీజిఎం వేసి ఆయన వస్తుంటే నడుతాను బ్యాండ మేళం కొట్టినట్టు ఆయన ఎవరినో చూశాను, పేరు అడగండి, చూసిన వాళ్ళకి అర్థమవుద్ది. సెలబ్రిటీలు, ఈ సినిమా యాక్టర్లు డయాస్ ఎక్కే ముందు వాళ్ళు డయాస్కి దాన్ని పెడతారు. ఇలా చూసారు, ఇలా దాన్ని పెడతారు, ఇలా డయాస్ దాన్ని పెడతాడు. పాస్టర్ గారు మరి ఏ మైమారి పుంపులో వచ్చేసాడో, ఆ వచ్చేసిన వెంటనే డయాస్కి దాన్ని పెడతాడు ఇలాగా. ఇదేం పిచ్చరా మీకు? ఇలా అయిపోయారంటారా మీరు అందరూ అంటే బైబిల్ చెప్తుంది, మనుషులు మెప్పు కోరుకుంటే ఏం చేస్తున్నారు కూడా తెలియదు. నా ప్రభు చూడు, నీకన్నా నాకన్నా గొప్ప గౌరవం కలిగిన నా ప్రభువు తన గౌరవాన్ని కలవరగిరిలో మన గౌరవాలు కాపాడడానికి తన గౌరవాన్ని బహిరంగంగా వదిలేశాడు. కొన్ని మూలాల్లో ఎలా ఉంది, తను వెంబడించిన స్త్రీలు అక్కడ చూస్తుండగా, తన శిష్యులు అక్కడ చూస్తుండగా, అర్ధనగ్నంగా స్త్రీలు చూస్తుండగా అలా ఆకాశానికి భూమికి మధ్యలో అలా ఏలాడదీసేశారంటే వారు ఎంత సిగ్గైపోయి ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఒకళ్ళ ముందు మనం సొక్కా విప్పాలంటే మనకి ఎంత ఇబ్బంది ఉంటుందండి. చొక్కా విప్పొద్దు, కానీ సిరిగిపోయిన చొక్కా వేసుకుని చచ్చికి రావాలంటే మనకి ఎంత ఇబ్బంది ఉంది. అలాంటిది చొక్కాయే తీసేస్తే ఎలా ఉంటుంది చెప్పండి. స్త్రీలందరూ అక్కడ చూస్తుండగానే బట్టలు ఇప్పేశారట, అర్ధనగ్నంగా ఏలాడదీశారట. వెళుతూ ఉన్నప్పుడు నువ్వు రాజువైతే దిగరా అన్నారట. ప్రభు ఒక మాట అన్నాడు, నేను వచ్చింది ఈ లోకంలో పేరు ఎతకడానికి కాదు, నేను వచ్చింది ఈ లోకంలో సింహాసనాలు ఎతకడానికి కాదు, నేను వచ్చింది దేనికంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాను. ఒకవేళ యేసు ప్రభు వారే సెలబ్రిటీకి పేటేస్తే గనక ఒకరోజు పబ్లిక్ అంతా కలిసి ఆయన ఏమనుకున్నారు తెలుసా? రాజుని చేయాలనుకున్నారు. పబ్లిక్ అంతా కలిసి ఆయన రాజుని చేయాలనుకున్నారు. కానీ ప్రభు ఒకరోజు, నేను రాజు కన్నా చెప్పండి దీనుడు కానీ భక్తుడిని వాళ్ళని తప్పించుకుని వెళ్ళిపోయి మనల్ని రాజుని చేస్తానంటే ఏం చేస్తామని చెప్పండి. వాళ్ళు రాజుని చేయనన్నా కానీ కనీసం ఎమ్మెల్యే సీట్ అనే ఏమంటాం మనం. మరి చూడండి, మా చర్చ్ మెంబర్స్ ఇంతమంది ఉంటారు, మరి కొంచెం మీరు చూస్తే కొంచెం ఎంకరేజ్ చేస్తే నెక్స్ట్ ఎలక్షన్లో చెప్పండి. అలానే ఎమ్మెల్యేలు అవ్వద్దని అంటలేదండో, మన వాయిస్ అసెంబ్లీ స్థాయిలో ఉండాలి. వాళ్ళని అంటలేదు నేను, కానీ నేను ఎవరిని అంటున్నానంటే ఈ సెలబ్రిటీ పిచ్చున్న వాళ్ళని అంటున్నాను నేను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని రాజుని చేస్తే వద్దన్నాడు అంటే, ఎందుకంటే ఆయనకి తెలుసు, ఆయన చెప్పిన ప్రసంగం ఆయనకు గుర్తుంది, మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. ఏ రెఫరెన్స్ చూసాం ఒక్కసారి ఆ రెఫరెన్స్ చూడండి, మనం ముగిద్దాం. లూకాసు సువార్త 26వ అధ్యాయం 26వ వచనం. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవక్తలు అదే విధముగా చేశారు. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధన కాలంలో ప్రవక్తలందరూ పాడైపోవడానికి కారణం ఏంటి చెప్పిన? పొగడొత్తలు. అబద్ధ బోధకులు రోజు రోజుకి నాశనం అయిపోవడానికి కారణం ఏంటి చెప్పిన?
పొగడతలు. నీ పితరులు అలాగే చేశారు, మీ ప్రవక్తలు అలాగే చేశారు, పొగుడుకుని పాడైపోయారు. ఎవరన్నా మనం పొగుడుతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా మనం పొగుడుతున్నప్పుడు అవునా 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 అనకండి, దేవునికి మహిమ కలుగును గాక అనండి. అవునా అవునా అనకండి, మిమ్మల్ని ఎవరైనా పొగుడుతున్నప్పుడు అవునా అని అనకండి, దేవునికి మహిమ కలుగును. దేవుని కృప, దేవుని దయ, దేవుని వలన ఇదంతా జరుగుతుంది, దేవుని యొక్క కార్యం ఇదంతా. నాకు మహిమ ఏమొద్దు, ఈ కార్యం జరిగించిన దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు మీరు ప్రజలు పొగడుతులు ఏ సెక్టార్లో కూడా కోరుకోకండి. మీ ఉద్యోగంలో కోరుకోకండి, మీ అందంలో కోరుకోకండి, మీ చదువులో కోరుకోకండి, మీ పరిస్థితుల్లో ఎక్కడ మీరు కోరుకోకండి. మీకు కావాల్సిందల్లా ఒక్కటే, మనం ఏ స్థితిలో ఉన్నా మనల్ని బట్టి ఎవరు మహిమ పొందాలి చెప్పండి? మన దేవుడు మహిమ పొందును గాక. ఏడబ్ల్యూ టోజర్ ఇలా అంటాడు. ఏడబ్ల్యూ టోజర్ ఇంగ్లీష్ ఎవాంజలిస్ట్ ఆయన ఏమంటాడంటే, ఏ క్రైస్తవుడైతే సెలబ్రిటీ అవుతాడో ఒకరోజు అన్పాపులర్ అవుతాడు, ఏ క్రైస్తవుడైతే సెలబ్రిటీ కాకుండా సామాన్యంగా బతుకుతాడో వాడు దేవుని దృష్టిలో ఒకరోజు వాడు సెలబ్రిటీ అవుతాడు. నువ్వు సొసైటీలో సెలబ్రిటీ అవుతావో చెప్పండి, నిత్యత్వంలో జీవగ్రంథంలో దేవుని ఎదుట సెలబ్రిటీ అవుతావో రాసి పెట్టుకుని వెళ్ళి ఇంటికి. ఈరోజు వరకు నీకు రీల్స్ పిచ్చి, ఈరోజు వరకు నీకు వాట్సాప్లు పిచ్చి, ఈరోజు వరకు నీకు ఫోటోలు పిచ్చి, ఈరోజు వరకు ఇలాంటి చెత్త పిచ్చి ఏదన్నా ఉంటే ఈరోజే దానికి చెప్పండి ఫుల్ స్టాప్ పెట్టు. ప్రభువా నీకు మాట ఇస్తున్నాను, ఇటు జోలికి పోను ప్రభువా అని ఫుల్ స్టాప్ పెట్టేళ్ళు. దేవానికి నీకు నచ్చిన కార్యం చెప్పావు బైబిల్లో, మనుషులు కొడి అన్నప్పుడు మాకు శ్రమ. ఈ పొగడతలు నాకు వద్దు ప్రభువా, నన్ను పొగిడితే నీ సువార్తను బట్టి పొగడాలి, నన్ను పొగిడితే నా భక్తిని బట్టి పొగడాలి, నన్ను పొగిడితే నా ప్రేయర్ లైఫ్ని బట్టి నన్ను పొగడాలి. అంతేగాని నన్నుగా ఎవరైనా పొగిడితే ఆ రోజు నాకు శ్రమ. ప్రభువా నువ్వే నా కోసం అన్నీ తగ్గించుకుని నా కోసం ఎంత బలైపోతే నేను అతుక్కోవడానికే ఉంది. నాకు ఏదైనా గొప్పగా చెప్పుకునే సెలబ్రేషన్ న్యూస్ ఏదైనా ఉందంటే ఒకటే, నా కొరకు నా దేవుడు ఒకరోజు చనిపోయాడు. ఇంతకన్నా నా గుడ్ న్యూస్ లేదు, ఇంతకన్నా గొప్ప వార్త లేదు, ఇంతకన్నా నేను ఔన్నత్యంగా చెప్పుకునే వార్త లేదు. నా దేవుడు నా కోసం నా చేయబెట్టుకుని చచ్చిపోయాడు.